తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాల్లో కొన్ని మాటలు చదువుతాం. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములైన హానికరములైన అనేక దురాశలలో పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధల చేత తమను తామే పొడుసుకొనిరి. ఇక్కడ ఈ చదివినటువంటి వాక్య భాగంలో 9వ వచనంలో వ్రాయడం మాట ఏంటంటే, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములైన హానికరములైన దురాశలలోను పడును. అట్టివి మనుషులను నష్టములోను నాశనములో ముంచివేయును. ఇక్కడ ఈ చదివినటువంటి వాక్య భావం యొక్క అర్థం ఏంటంటే, ధనము మనిషిని పాడు చేస్తున్నట్లుగా చూస్తాం. ధనము వలన మనుషుని జీవితంలో జరిగే కార్యాలు చూస్తాం.